ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహార హెల్త్ బ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు డే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉగ్గాని అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా పిల్లలు మేము అందరం అయితే ఉగ్గాని అయితే తింటున్నాము. ఇంకా ఈరోజు అయితే పిల్లల్ని అయితే స్కూల్ పంపించలేదన్నమాట. ఎందుకంటే ఒక చిన్న విశేషం అయితే ఉందన్నమాట. ఇంకా అందుకే పిల్లలిద్దరిని అయితే స్కూల్కి అయితే పంపించలేదు. ఇంకా నేనైతే టిఫిన్ అయితే పెట్టేసుకొని తింటున్నాను. మా హస్బెండ్కి పిల్లలకి అయితే ముందే పెట్టేశాను అనమాట. వాళ్ళు తింటున్నారు. ఇంకా నేనే స్నానం చేసి వచ్చి తిందాంలే అన్నట్టుగా అయితే ఇంక ఇప్పుడైతే తింటున్నాను అనమాట. ఇంకా బాబు ఇద్దరికైతే స్నానం అయితే చేపించేశాను. ఇంకా వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారనమాట. ఇంకా నేను టిఫిన్ తినేలోపు వీళ్ళ సందడి మామూలుగానే ఉంటుంది. ఇంకా స్కూల్కి పంపించలేదు అనుకోండి, ఇంకా ఆ రోజు చుక్కలు అయితే చూపిస్తారనమాట పిల్లలిద్దరు. ఇదిగోండి, ఇంకా బాబునైతే ఇలా రెడీ చేశానమాట. మొన్న వాడి ఫంక్షన్లో వచ్చిన డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఇంకా ఈరోజు అయితే ఒక డ్రెస్ని అయితే తొడిగించాను అనమాట. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి వాళ్ళ పెద్దమ్మది తీసుకొచ్చారు. ఇంకా పాప డ్రెస్ అయితే ఆ ఫంక్షన్లో మేము తీసుకున్న డ్రెస్సెస్లో అదొకటి అనమాట. ఇంకా పాప హెయిర్ యాక్సెసరీస్ అయితే చూపిస్తుందండి మీ అందరికీ. ఇంకా స్నానం అది చేపించేసాను. ఇంకా జడ ఒకటి వేయాలన్నమాట. ఇంకా పాపకైతే పన్ను ఊడిపోయింది. ఇంకా మా పాప తుర్రేదైతే అయిపోయిందనమాట. ఇంకా చాలా డేస్ ఉండే ఆ పన్ను ఊగుతుంది, బట్ ఊడిపోలేదన్నమాట. నిన్న నైట్ కురుకురే ప్యాకెట్ తీయడానికి వెళ్ళింది. ఇంకా సడన్గా అది ఊడిపోయింది. ఇంకా మా హస్బెండ్ ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదన్నమాట. నేను పిల్లలమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇదిగోండి నా శారీ అయితే ఇదైతే కట్టుకున్నాను అనమాట. ఇంకా ఇదేం కొత్త శారీ అయితే ఏం కాదు, అంటే కొత్తదే, బట్ నేను చాలా ఒక 4 years మా బాబు చిన్నగా ఉన్నప్పుడు, అంటే పుట్టినప్పుడు తీసుకున్న శారీ. అంటే అమ్మ వాళ్ళు ఒడిలో పెట్టారనమాట. ఇంకా ఎప్పుడు వేసుకోవడానికి వీలు కాలేదు. ఇంకా ఈరోజు ట్రై చేద్దాంలే అన్నట్టుగా చేశాను అనమాట. ఇంకా శారీకి అయితే ఫుల్ హెవీగా ఇలా వర్క్ అయితే వచ్చింది. ఇంకా కొంచెం వెయిట్ అయితే ఉంటుందన్నమాట శారీ. ఇంకా ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఫంక్షన్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు వెయిట్ చేయాలన్నట్టుగా అయితే ఈరోజు అయితే వెయిట్ చేశాను. ఇంకా ఇదైతే నా అవుట్ఫిట్ అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు. ఆయన కూడా రెడీ అయితే ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా ముస్లిమ్స్ అంటే రెడ్ కలర్ ఎక్కువ వేర్ చేస్తారంటారు కదా, నా దగ్గర అంత రెడ్ సారీస్ అయితే ఏం లేవన్నమాట. ఒకటి నిఖా సారీ, ఇంకా రెండోటి ఈ సారీ అయితే ఉన్నాయి. ఇంకా పాప బాబు మేము ముగ్గురం అయితే వీడియో అయితే తీసుకుంటున్నాము. చూడండి మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో కమెంట్స్లో కమెంట్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా ఒక వీడియోలో చెప్పాను కదా, ఒక ఫంక్షన్ అయితే ఉందన్నమాట. అమ్మ వాళ్ళు కొత్తగా పెళ్ళైన మా మేనత్త పాపకి వాళ్ళ అల్లుడికి ఇద్దరికైతే, అంటే బాబు కొత్తగా న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉంటారు కదా, వాళ్ళిద్దరికి అమ్మ వాళ్ళు అయితే అల్లం అయితే ఇస్తున్నారు అనమాట. అంటే పూలు తొడిగిస్తున్నారు. ఇంకా సెలబ్రేషన్ అయితే ఉంది, అందుకు వెళ్తున్నాం అనమాట ఫ్యామిలీ అంతా కలిసి. అమ్మ నిన్న సండే, అంటే ఇది మండే రోజు షూట్ చేసిన వీడియో అనమాట. సండే రోజే రమ్మని చెప్పింది, కానీ నేను వెళ్ళలేదన్నమాట. పిల్లలు అక్కడ ఎంత బాగున్నా కూడా నిద్రపోవడానికి అన్ఈజీగా ఫీల్ అవుతారు. ఇంకా అందుకే నేను మోస్ట్లీ ప్రిఫేర్ చేయను అనమాట. నైట్ ఇంట్లోనే ఉన్నట్టుగా అయితే ఉండాలనుకుంటాను. ఇంకా ఇక్కడ పాప వచ్చేసి వాళ్ళ డాడీ కొత్తవి చెప్పులు అయితే వేసుకుంటున్నారు. ఇంకా తనకు ఎక్కలేని కోపం అన్నీ వచ్చేస్తాయి, ఇంకా ఎవరైనా కొత్త వేసుకుంటే. నా మీద కూడా అంతే తను. ఇంకా ఇలా అయితే నేను రెడీ అయిపోయాను. సింపుల్గా ఇలా నెక్లెస్, బ్లాక్ బీడ్స్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఎక్కువ గోల్డ్ దోపిడీల కిందట భయం వేస్తుంది అనమాట, ఏమైనా వేసుకోవాలన్నా కూడా. ఇంకా ఇలా అయితే సింపుల్గా మళ్ళీ నైట్ వచ్చేస్తామో ఏమో అన్నట్టుగా అయితే ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా పాప అయితే ఏడుపు మానట్లేదు. ఇంకా కొత్త చెప్పులు ఇప్పిస్తా అనేసరికి ఇంకా సైలెంట్ అయిపోయింది. ఇలా రా నిజలో చూపిస్తానని చెప్తుంటే ఇంకా అప్పుడైతే వచ్చిందనమాట. లేకపోతే పిలుచుకోపోని అన్నాను. ఇంకా అలా అనేసరికి పాప అయితే వచ్చేసింది. ఇంకా తనకి ఇలా అయితే స్టెప్ బై స్టెప్ జడ అయితే వేసాను అనమాట సింపుల్గా. ఇంకా ఈ ఫోటో వచ్చేసి తను స్కూల్లో పర్ఫార్మెన్స్ చేసిందనమాట కృష్ణాష్టమి రోజు. శ్రీకృష్ణ జన్మాష్టమి అంటారు కదా, వేడుకలలో అయితే స్కూల్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది. అప్పుడు దిగిన ఫోటో అనమాట. చూపించమని చెప్తుంటే చూపిస్తున్నాను. ఇంకా పిల్లలు ఆల్రెడీ ఒకవైపు ఇలా జరుగుతుంది. ఇంకా తను ఫొటోస్ అయితే చూపిస్తుంది అనమాట. ఇంకా చూపించకపోతే ఇంకా మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది అన్నట్టుగా నేనైతే చూపిస్తున్నాను అనమాట. అప్పుడు చిన్నగా ఉండే రోజ్ ఫ్లవర్స్ ఇంట్లోనే చెట్టుకు పూస్తున్నాయి. ఇంకా రోజ్ ఫ్లవర్స్ పెట్టుకొని చాలా మంచిగా కూర్చుంది. టీచర్ పక్కనే ఉంది తను. జూమ్లో చూపించలేదు. ఇంకా మా అల్లరోడు అయితే వచ్చేసాడనమాట. నేను మా బాబు ఫుల్ ఆపోజిట్ డ్రెస్సులు అయితే వేసుకున్నాము. నాకు మా పాపకి అంత బాండింగ్ ఎక్కువ ఉండదు, వాళ్ళ డాడీతో తనకి ఎక్కువ. ఇంకా నాకు బాబుకి ఎక్కువ బాండింగ్ అయితే ఉంటుందన్నమాట.
ఇంకా ఇక్కడైతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను మా హస్బెండ్ అయితే ఇలా దేవుడిని అయితే మొక్కుకొని అయితే వెళ్ళిపోతామన్నమాట. దీపారాధన చేస్తాము. ఇంకా ఇల్లంతా ధూపం అయితే వేస్తామన్నమాట. ఇంకా అది అగరబత్తులతో వేస్తాము. ఇంకా అలాగే డూమ్ స్టిక్స్ ఉంటాయి కదా, దాంతో కూడా పొగ అయితే పెడతామన్నమాట. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అలాగే ఏమన్నా మనం మంచి పనులు చేస్తున్నప్పుడు దర్గాలకు వెళ్తున్నప్పుడు అయితే నేను మా హస్బెండ్ కంపల్సరీ ఇలా దీపారాధన చేసి అయితే బయటికి అయితే వెళ్తామన్నమాట. ఇంకా అలాగే చాలా డేస్ అవుతుంది. మా హస్బెండ్ ఒక రింగ్ అయితే వేసుకుంటారనమాట. అది అంటే అప్పట్లో పాతగా ఒక నా మ్యారేజ్ కానప్పటి నుంచి ఉందన్నమాట ఆయన హ్యాండ్కి. ఇంకా అలా ఎప్పుడో ఒకసారి ఒక అమావాస్య అలా వెళ్ళిపోయినప్పుడు ఆయన దాన్ని గంధంలో ముంచి ఆ రింగ్ని మళ్ళీ కొంచెం సేపు ఊదిబత్తుల పొగకైతే పెట్టేసి మళ్ళీ వేడి చేస్తారనమాట. ఇంకా ప్రాసెస్ చేసుకుంటున్నారు. ఇంకా నా బదులు మా హస్బెండ్ అయితే ఈరోజు దీపారాధన చేసేసారు. ఇంకా ఆడవాళ్ళే చాలని ఏం రూల్ అయితే లేదు. మా హస్బెండ్స్ కూడా చేస్తే ఇంకా మంచిదని చెప్తూ ఉంటారు. ఇంకా అలాగే మా హస్బెండ్ వెళ్ళినప్పుడల్లా ఆయన అయితే చేస్తారనమాట. ఇంకా మా బాబు ఇక్కడ సోఫా సెట్ మీద అయితే కూర్చొని నిద్రపోయి ఇలా అల్లరి చేస్తున్నారనమాట. ఆ స్కెచ్ పెన్స్ ఉంటాయి, అవి తీసుకొని ఎక్కడంటే అక్కడ గీసుకుంటుంటారనమాట. ఇంకా ఎక్కడ దొరకకూడదు తనకి పెన్నులు, పెన్సిళ్ళు, స్కెచ్ పెన్స్ అని. ఇంకా పాప అలాగే బాబు అలాగే ఇద్దరు ఎక్కడికైనా వెళ్తున్నామంటే నాకు డబల్ పని అయితే పెట్టేస్తారనమాట. నేను ఫస్ట్ రెడీ చేస్తే ఇలా చేస్తారు. లాస్ట్కి రెడీ చేస్తే వాళ్ళ డాడీకి ఏమో కోపం వస్తుంది. ఫస్ట్ నువ్వు రెడీ అయ్యావు, పిల్లలకు రెడీ చేయకూడదా అని. ఇంకా ఇక్కడైతే నా బాబు ఫోటో తీయమ్మా అని చెప్పాడు. ఎన్నో వాడు ఎప్పుడో కానీ వాడి మూడు నచ్చదు. ఇంకా ఈలోపు మా పాప అల్లరైతే స్టార్ట్ చేసింది. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళిద్దరు గొడవ ఇలానే ఉంటుందన్నమాట. పెద్ద పిల్లవి నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పినా వినదు. వీడు కూడా ఆమెని ఎలా సతాయిస్తాడంటే అలా సతాయిస్తాడు. వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ ఇలాగనమాట మా ఇంట్లో. ఇంకా ఎక్కడికైనా ఊర్లోకి వెళ్తున్నామంటే వాళ్ళకి ఇంకా ఎక్కడలేని కోపాలు, ప్రేమలు అన్నీ ఒకేసారి వస్తాయి. వీళ్ళని తట్టుకోవడం మామూలు విషయం కాదనమాట. మీ పిల్లలే ఇలా చేస్తారా, లేకపోతే మా పిల్లలే ఎలానో కమెంట్స్లో కమెంట్ చేయండి కంపల్సరీగా. మీకు మా ఇద్దరు పిల్లలు ఎవరు ఇష్టమో అది కూడా కమెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయాం కదా, ఇంకా బాబుకి అయితే షూస్ అయితే వేస్తున్నాను. ఇంకా మేము వెళ్ళేసరికి 11:30 అయితే అయిందనమాట. బయలుదేరేసరికి టైంకి ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 12:30 టైం అయిందనమాట. ఇంకా ఇదిగోండి పాప, బాబు, హస్బెండ్ వాళ్ళందరూ అయితే బైక్ మీద వెళ్తున్నారు. మా హస్బెండ్ ఫైనల్గా వైట్ షర్ట్ అయితే వేసుకున్నారనమాట. ఇంకా ఆయనకు టీ షర్ట్స్ అంటే ఎక్కువ ఇష్టం, బట్ టీ షర్ట్ వేసుకుంటా అని చెప్పారు. నాకు ఇష్టం లేదు ఎప్పుడు టీ షర్ట్స్ వేసుకోవడం. షర్ట్స్ ఉన్నాయి కదా వేసుకునేసరికి ఇంకా ఆయన అయితే షర్ట్స్ అయితే వేసుకున్నారు. ఇంకా పనులు అయితే ఏం చేయలేదండి, నార్మల్గా టిఫిన్ అయితే చేసేసాము, అంట్లు కడిగేసాను, ఇంకా పిల్లల్ని రెడీ చేశాను, నేను రెడీ అయ్యాను, బయలుదేరామన్నమాట. ఇంకా ఇదిగోండి పాప, బాబు. ఇంకా మా పాప అయితే వేసుకోవాల్సిన ప్లేస్లో చున్నీస్ వేసుకోదు, వద్దనేటప్పుడు అయితే వేసుకుంటుందన్నమాట. దర్గాకు వెళ్ళేటప్పుడు వద్దని చెప్తుంది, ఇంకా ఇలా ఊర్లోకి వెళ్ళేటప్పుడు కావాలంటుంది అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే బాయ్ చెప్పని చెప్తుంటే బాయ్ చెప్తున్నాడు. ఇంకా ఈలోపు ఇంటికి కూడా వచ్చేసాము. ఇదిగోండి ఇంట్లో హడావుడి, అమ్మ వాళ్ళ ఇంట్లో హడావుడి ఇలా అయితే ఉందన్నమాట. ఇంకా తనే వచ్చే వైలెట్ కలర్ డ్రెస్ ఉంది కదా, తనే పెళ్లి కూతురు అనమాట. ఇంకా అతను వచ్చేసి మా తమ్ముడు. ఇంకా తన పక్కన పెళ్లి కూతురు పక్కన నిలబడింది కదా, తను మా మేనత్ అనమాట. ఇక్కడ పింక్ కలర్ శారీ వేసుకున్నది మా పెద్దమ్మ, గ్రీన్ కలర్ చున్నీ వేసుకునేది రెండో అమ్మ అనమాట. పెద్దమ్మ డాడీ వాళ్ళు నలుగురు అనమాట. ఇంకా తను పెద్దమ్మ, తను చిన్న పెద్దమ్మ. ఇంకా మా అమ్మ డాడీ వాళ్ళైతే లాస్ట్ అనమాట. ఇంకా వచ్చానో లేదో వీడియో స్టార్ట్ చేశాను మళ్ళీ ఏమన్నా అనుకొని, బట్ అమ్మన్నది మాత్రం తప్పదు కదా, నేను తీసుకునే ఉంటానన్నమాట. మా హస్బెండ్ చెప్తున్నారు స్టార్ట్ చేసేసావా అని. ఇంకా మా అత్త అయితే మా హస్బెండ్ అయితే అడుగుతుంది, ఉగ్గానే తిను, కొంచెం టిఫిన్ తిని అంటున్నారు. మార్నింగ్ నేను ఉగ్గానే చేశాను, ఇద్దరం తినే వచ్చామని చెప్పాము, కానీ వినట్లేదు. ఇంకా ఫైనల్గా వద్దని చెప్పేశారు, తినలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి మా మేనత్త కొడుకుతో మా హస్బెండ్ అయితే మాట్లాడుతున్నారు. ఇంకా మేమందరం కలిస్తే ఫన్నీ మామూలుగా ఉండదు. ఇంకా ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకు కూడా వచ్చేసారు. మా హస్బెండ్ ఆయన హ్యాండ్ అయితే కలుపుకుంటున్నారు, అంటే వచ్చాం కదా అని బాగున్నారని పలకరిస్తున్నారనమాట. ఇంకా ఈలోపు మేము కూర్చున్నామో లేదో అమ్మ కూడా మామయ్య వాళ్ళని అయితే పిలిచిందనమాట. ఇంకా మా అత్తయ్య అయితే వచ్చింది పిల్లల్ని ఇద్దరిని తీసుకొని. మామయ్య అయితే రాలేదనమాట, కొంచెం పని నుండి విజయవాడకి అయితే వెళ్ళాడంట, నైట్లోపు వచ్చేస్తా అని చెప్పాడు. ఇంకా మా బాబు, మా అత్త, పిల్లలు అందరు ఇంకా ఎక్కడ లేని బొమ్మలన్నీ షోకేస్లో అమ్మ డాడీ అయితే మంచిగా సర్ది పెట్టేస్తారు. ఇంకా మా పిల్లలు, ఇంకా మా అత్తయ్య పిల్లలు వచ్చేసరికి ఇంకా సందడి మామూలుగా లేదనమాట. ఇంకా ఇక్కడ ఒక వీడియో అయితే క్లిప్ మిస్ అయిందనమాట, తీశాను, మా హస్బెండ్ మొబైల్లో ఉంది. ఇంకా మేమందరం అన్నం తిన్నాము. ఇంకా లాస్ట్ మా చిన్న చెల్లెలు, మా అన్నయ్య అయితే లేట్గా తింటున్నారనమాట. వీళ్ళిద్దరు వాళ్ళ పిల్లలు. మా అన్నయ్యకి అయితే ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, తనైతే మా చెల్లెలు. ఇంక ఇక్కడ నేను వీడియో తీస్తుంటే మా తమ్ముడైతే వచ్చి ఇంకా స్టార్ట్ చేసావా అబ్బా అని అంటున్నాడు అనమాట. వాడికి నేనన్నా నా వీడియోస్ అన్నా
ఇంకా నువ్వే కెమెరామ్యాను అని నన్ను భలే సతాయిస్తుంటాడు. పోనీ నువ్వన్నా తీయంటే తీయడనమాట. ఇంకా ఈవినింగ్ టైం అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు పూలు తొడిగేయడానికి అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. పూలు, టవాళ్ళు, ఇంకా బట్టలు అయితే ముందే తెచ్చేసాము. ఇవే అన్నమాట అమ్మ నాన్న తీసుకొచ్చిన అవుట్ఫిట్స్. వాళ్ళకి నచ్చినవి తీసుకొచ్చారనమాట. ఇంకా మా అత్త కూతురికి అయితే అమ్మాయి సెలెక్షన్ చేసి తీసుకొచ్చింది. ఇంకా పెళ్లి కొడుకు అయితే అతన్ని పిలుచుకెళ్ళి మేనత్త అమ్మ వాళ్ళైతే తీసుకొచ్చారనమాట. ఇంకా ఎలా ఉన్నారో చెప్పండి. మా అన్నయ్య వదిన అంటే ఆడపడుచు, మా అత్తయ్య కూతురు కాబట్టి వదిన అంటాము, కానీ మాకన్నా చిన్నది కాబట్టి పేరుతోనే పిలుస్తామన్నమాట. ఇంకా శారీ అయితే ఈ కలర్ తీసుకొచ్చారు, పర్పుల్ కలర్లో. ఇంకా మా అన్నయ్య అయితే బ్లూ కలర్లో అయితే స్కై బ్లూ కలర్లో అయితే తీసుకున్నారనమాట. వీడియోస్ కూడా బాగా చూస్తారంట మా అన్నయ్య. మా ఆశయ అయితే చెప్తుందనమాట, టీవీ కనెక్ట్ చేసి మొబైల్లో చూస్తుంటారు మీ వీడియోస్ అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎక్కడెక్కడ హడావిడిగా ఈవినింగ్ టైంలో అయితే రసంకి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అప్పుడే కరెంట్ పోయింది. కరెంట్ పోయి వచ్చిన తర్వాత అయితే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా కొన్ని వీడియోస్ అయితే మిస్ అయ్యాయి, ఇందులో యాడ్ చేయాలి. మేము అలాగే వస్తూ దారిలో నారింగి జ్యూస్ ఉంటాయి కదా, అవి తాగుతుంటిని. ఆ వీడియో కూడా తీశాను. మా హస్బెండ్ సెల్లో ఉంది, అది దీంట్లోకి షిఫ్ట్ చేసుకోలేదన్నమాట. ఇంకా అందుకే వీలైనన్ని వీడియోస్ ఉండేటివి ఎడిట్ చేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని ఎత్తుకురమ్మని చెప్తుంటే, వద్దు ఇవి గ్రాండ్ రాళ్ళు జారుతాయేమో, నన్ను ఎక్కడ కిందేస్తావా అని చెప్తుంది. ఏయర్లే అని చెప్తున్నా కూడా వినదనమాట. తనకు చాలా భయము. ఇంకా అదిగోండి ఇలా ఎత్తుకొని అయితే మా ఇళ్ళల్లో తీసుకొస్తారనమాట పూలు తొడిగించేటప్పుడు. ఇంకా తినొచ్చేసి మా పెద్దక్క అనమాట. మేము మా అక్క వాళ్ళు ఆడపిల్లలము, మా పెద్దమ్మ వాళ్ళందరూ అయితే కలుసుకొని అయితే ఈ ఫంక్షన్ అయితే చేసుకున్నాము. ఈ ఒక్క ఫంక్షన్తో అయితే ఆగదనమాట. ఇంకా మేము స్టార్ట్ చేసామంటే మొత్తం 4 ఉన్నారు అన్నదమ్ములు, వాళ్ళందరూ కూడా చేస్తారు. ఇంకా వాళ్ళందరివి కూడా నేను వెళ్తే వీలైతే తీస్తానన్నమాట వీడియోస్, లేకపోతే లేదనమాట. కుదిరితే తీస్తాను, కుదరకపోతే లేదు. ఇంకా ఇతను వచ్చేసి మా పింక్ కలర్ సారీ వేసుకున్న పెద్దమ్మ. ఇంకా చెప్తుంది లెఫ్ట్ సైడ్ ఇలా కూర్చోవాలి, రైట్ సైడ్ ఇలా కూర్చోవాలి అనేసి. ఇంకా మేము అంటున్నాము. ఇంక ఇక్కడ నుంచి అయితే నేను మా పాప వాళ్ళమైతే పూలైతే తీసుకొని బయటికి అయితే వస్తున్నాం అనమాట. మా అత్తకైతే ఇచ్చాను వీడియో తీయమని. ఇంకా మా అత్త అయితే వీడియో తీస్తుందనమాట. ఇంకా అక్క నువ్వు తీసుకో ప్లేట్ అంటే, లేదులే మీ ఇంట్లోనే కదా రసం చేస్తుంది, నువ్వే తీసుకొని నువ్వు నీ కూతురు అని చెప్పింది అనమాట అక్క. ఇంకా చూడడానికి నేనే అక్కలా కనిపిస్తాను, కానీ చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళలాగా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళలాగా ఉంటారని. అలాగే అనమాట. సొంతం కాకపోయినా మేము సొంతం అక్క చెల్లెల్లాగానే ఉంటామన్నమాట. ఇంకా అలాగే పూలు తొడిగిస్తుంటే వీధిలో ఉండే వాళ్ళని కూడా పిలిచిందనమాట, ఇరుగు పొరుగు వాళ్ళందరినీ రండి అని. ఇంకా ఇక్కడ కరెంట్ పోయిందని చెప్పాను కదా, కరెంట్ వచ్చింది, బట్ ఇక్కడ లైటింగ్ కొంచెం తక్కువగా ఉందన్నమాట. ఇంకా అందుకే నేనైతే లోపల ఉన్న ఛార్జింగ్ పెట్టి తీసుకొచ్చి పెట్టేయమని చెప్తున్నాను. కానీ మా తమ్ముడు లేడనమాట, బయటకైతే వెళ్ళినట్టున్నాడు. ఇంకా మా హస్బెండ్ అడిగితే నాకు తెలీదు, నాకు పెట్టడానికి రాదని చెప్పారు. ఫైనల్గా లైట్ కూడా తెప్పించేసి పెట్టేస్తున్నాం అనమాట. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే ఇలా అయితే రెడీ అయ్యారు. ఇంకా మా ఇళ్ళల్లో ఇలా రెడ్ కలర్ ఓణి అయితే కంపల్సరీగా వేసుకుంటాము. ఇక్కడ అయితే లైట్ పెట్టిన తర్వాత లైటింగ్ ఇలా ఉంది, లైట్ పెట్టినప్పుడు లైటింగ్ వేరేలా ఉందన్నమాట. రసం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా మా రెండో పెద్దమ్మ తన కూతురు ఇంకా రాలేదన్నమాట. ఇంకా అందుకే వాళ్ళిద్దరి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత రసం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా ఇలాగైతే ఫస్ట్ అన్నయ్యకి అయితే దండ అయితే వేసాను. ఇంకా 2 హ్యాండ్స్కి అయితే పూలు చుట్టేసి టవాల్ అయితే వేసేస్తాను అనమాట. ఇంకా పెళ్లి కూతురికి వచ్చేసి దాన్ని ఏమంటారో తెలియదండి, మా ఇళ్ళల్లో అయితే చోండా అని చెప్తాము, అది తలకి పూలు పెడతారు కదా, ఇంకా దాన్ని అయితే వేసాను. ఇంకా 2 హ్యాండ్స్కి పూలు అయితే పెట్టేసి నెయిల్ పాలిష్ అయితే పూస్తున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ కూర్చొని చూస్తున్నారు. ఈ వైపు రా అంటే లేదు, ఇక్కడ చాలామంది ఉన్నారు కదా అనేసి మా హస్బెండ్ అక్కడే కూర్చొని చూస్తున్నారు అనమాట. అన్నయ్య కూడా మంచిగానే మాట్లాడతారు, మంచిగా కలిసిపోతారు అనమాట మా అందరిలో. ఇంకా ఇలా అందరు వచ్చేసి కూర్చొని రసం చూస్తూ వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటూ అయితే ఎంజాయ్ చేస్తుంటారనమాట. వీడియో అయితే తీస్తుంది మా తమ్ముడు అనమాట. ఇంకా మా బాబు అయితే నేను వీడియో షూట్ చేసే రోజు వాయిస్ ఓవర్ ఇచ్చేటోడు అయితే స్కూల్కి అయితే వెళ్ళలేదనమాట. ఇంకెందుకు వెళ్ళలేదా అని అడిగితే డాడీ పంపలేదు, నువ్వు రెడీ చేయలేదు అంటున్నాను అనమాట. నేను వచ్చేసి ఇది ఆఫ్టర్నూన్ 12కి అయితే వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట, బుధవారం రోజు.
ఇంకా మంగళవారం నిన్న వీడియో షూట్ చేయడానికి అయితే అవ్వలేదు, వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే వీలు అవ్వలేదు. ఇంకా ఇదిగోండి వీళ్ళిద్దరు మా చెల్లెలు పిల్లలు అన్నమాట. ఇంకా ఇలా అయితే రసం అయితే జరుగుతుంది, చూస్తూ ఉండండి. అలాగే మీరు ఎంతమంది ఇలా చేస్తారో అది కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇంకా అందరం కూర్చునేసి చేస్తున్నాము 1 by 1. ఇంకా నేను చేసిన తర్వాత వేరే వాళ్ళు కూడా వచ్చేసి చేస్తారనమాట రసము. ఇంకా అమ్మ అయితే బీడాలు ఇవ్వడానికి అయితే గారెలు అయితే అత్రాసులు అయితే చేసిందనమాట. నా కూతురు అయితే జిగ్గి వేసింది, నేను నెయిల్ పాలిష్ పూసాను అనమాట. ఇలాంటి విషయాల్లో పెద్ద మనిషి అయిపోతుందని మా పాప. ఇంకా అదే అనుకుంటున్నారు, వీళ్ళందరూ నవ్వుకుంటున్నారనమాట. మధ్య చూస్తూనే పెద్దగా అయిపోయిందని. నిజంగా అండి, చిన్నగా ఉన్నప్పుడు అనుకునేదాన్ని ఎప్పుడు పెద్దగా అవుతారా అని. బట్ ఇప్పుడు పెద్దగా అనిపిస్తుంది చిన్నగా ఉన్నప్పుడే బాగుండే అని. కానీ డేస్ మారే కొద్దీ, ఇయర్స్ మారే కొద్దీ పిల్లలు కూడా పెరగాలి కదా, వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళు లీడ్ చేయాలి కదా. ఇంకా అలాగే నా శారీ ఎలా ఉందో కమెంట్స్లో కమెంట్ చేయండి. వర్క్ కూడా బాగా వచ్చిందనమాట, రెడ్ కలర్ కాబట్టి బాగా కనిపిస్తుంది. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, పిన్ని పిల్లలు అందరం అయితే కూర్చొని రసం చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా కొంచెం స్వీట్ తినిపించిన తర్వాత ఇద్దరికైతే వాటర్ అయితే తాపిస్తామన్నమాట. వాటర్ తాగిస్తాము. ఇంకా తర్వాత ఉడి బియ్యం అలాంటివి ఏం వేయమన్నమాట, జస్ట్ పూలు అయితే తొడిగిస్తాము. మా తమ్ముడే వీడియో తీసి నా మొబైల్కి అయితే షేర్ చేశాడనమాట. ఫైనల్గా నా రసం చేయడం అయితే అయిపోయింది. ఇంకా చెప్తున్నాను, ఇలా చూడండి ఫోటో వైపుని. వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. ఇంకా మా బాబు ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళ రచ్చ మామూలుగా ఉండదు. మా హస్బెండ్ కొంచెం పని ఉందని నందలకి అయితే వెళ్ళారనమాట, మా అత్తయ్యకి కాలు చూపించడానికి. ఇంకా వీడైతే ఫోన్ చేయని నన్ను సతాయిస్తున్నాడు. ఫోన్ చేస్తే మాట్లాడతాడు, ఏదో ఒకటి అని చెప్తాడు. తేలేదనుకోండి ఇంకా సతాయిస్తాడనమాట. ఇంకా నేను అయితే పాపను చున్నీ తీసి రసం చేయమని చెప్తుంటే లేదు చున్నీతోనే చేస్తా అని చెప్తుంది అనమాట. అది వచ్చేసి నా బుర్కా మీద స్కార్ఫ్ అనమాట. వినట్లేదు, నేను చేస్తా అలాగే అని చెప్తుంది. ఇంకా అన్నయ్య కూడా ఉండనిలేండి, ఇంకా తను ఎలా నచ్చితే అలానే ఉండనిలేండి అని చెప్పేసరికి ఇంకా పడి తీసుకొనేసి మళ్ళీ స్కార్ఫ్ అయితే ఇచ్చేసాను. ఇంకా తినొచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ వైఫ్ అనమాట, ఇంకో పెద్దమ్మ అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే రాలేదు. ఇంకా వాళ్ళ పిల్లల్ని అయితే పంపించేశారు, కొంచెం పని నుండి వేరే ఊరికైతే వెళ్ళొచ్చేసామని చెప్పారు. ఫైనల్గా రసంలో అందరూ కలిసారనమాట. బాగా చాలా మంచిగా జరిగింది. మా డాడీ వాళ్ళు అన్నదమ్ములు 4 అనమాట, ఒక్కతే ఒక ఆడపిల్ల, తనే మా మేనత్త అనమాట. ఆ మేనత్త కూతురు అల్లుడు అనమాట. ఇంకా మా ఇండ్లన్నీ మొత్తం ఒకే వీధిలో అన్నీ దగ్గరే ఉన్నాయన్నమాట. ఇంకా అందరం ఉన్నాము, కానీ మా జేజీ ఒకటి మిస్ అయిందనమాట. మా జేజీకి చాలా ఆశగా ఉండే అంటే అందరివి మావి మనవళ్ళవి పెళ్ళిళ్ళు అయితే చూసింది. ఫైనల్గా మా అత్త కూతురు ఒకటి మ్యారేజ్ అయితే బ్యాలెన్స్ ఉంది, తను చూడలేదనమాట. చాలా ఆశపడేది నా మనవరాలకి ఇలా చేయాలి అలా చేయాలని. బట్ ఏం చేస్తాం, దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోయాడు అనమాట. మంచిగా ఉండే మా జేజీ, బట్ సడన్గా ఏమైందో తెలీదు. మార్నింగ్ లేచి నమాజ్ చేసుకుంది, మంచంలో పనుకున్నట్టే నిద్రపోయినట్టే చనిపోయిందనమాట. అదొక సాడ్ న్యూస్. అప్పుడే 4 years కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా తినొచ్చేసి మా రెండో పెద్దమ్మ, తను కూడా వచ్చేసి రసం అయితే చేస్తుందనమాట, గంధం పూసి. ఇంకా అక్కడ లాస్ట్లో కూర్చుంది కదా, తనే మా మేనత్త చూస్తుందన్నమాట. తనకు మార్నింగ్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట, తల తిరుగుతుంది అని చెప్తుంది. ఎలాగోలాగా ఫంక్షన్ అయితే కంప్లీట్ చేసేసింది అనమాట. ఇప్పుడు వీళ్ళకి ఇలా జరిగింది కదా, 9 years బ్యాక్ మాకు కూడా ఇలానే అందరు పిలుచుకొని ఇలా అయితే పూలు అయితే తొడిగించారనమాట. అప్పుడైతే నాది మా పెద్దక్కది ఇద్దరిది ఒకేసారి మ్యారేజ్ అయింది. ఇంకా వాళ్ళిద్దరికి మా ఇద్దరికి మొత్తం 4 అయితే ఇంకా ఇలా పూలు తొడిగించేవారనమాట. అప్పుడు ఎలా గడిచిపోయాయో డేసే తెలియనంతగా గడిచిపోయాయి అనమాట. చాలా బాగా జరుగుతుండే. ఇంకా మేము కూడా చూసి ఒకరోజు మా మేనత్త కూతుర్ని అయితే పిలుచుకోవాలన్నమాట. ఇంకా ఫస్ట్ మా పెద్దమ్మ చిన్నమ్మ వాళ్ళందరూ అయిపోయిన తర్వాత నేనైతే పిలుచుకుంటాను.
ఇంకా ఆ రోజు పిలుచుకున్నప్పుడు వీడియో షూట్ చేస్తాను, మీ అందరికీ కూడా షేర్ చేస్తాను అన్నమాట. ఇంకా అలా ఫైనల్గా మా పెద్దమ్మ కూడా చేస్తుంది రసం. వాళ్ళు అనుకుంటున్నారు ఫోటో, బట్ కంటిన్యూగా వీడియోస్ తీస్తూ అందులోనే ఫొటోస్ అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా ఒక్కొక్కరు వచ్చేసి రసం చేస్తూ ఉన్నారు. ఇంకా మా అక్క కూడా వచ్చేస్తుంది అనమాట. పేరుకే అక్క, మేమైతే పేర్లతోనే పిలుచుకుంటాం అనమాట. ఎలాంటి అక్క చెల్లెలు అలా ఏం పిలుచుకోము, ఏమో అలా అలవాటు అయిపోయింది అనమాట చిన్నప్పటి నుంచి. ఇంకా నాకు 2 పిల్లలు, మా అక్కకి 2 పిల్లలు, అందరికీ ఒక బాబు ఒక పాప అయితే ఉన్నారనమాట. మా అన్నయ్యకి వచ్చేసి 3 కొడుకులే పుట్టారు, మా వదిన అయితే రాలేదన్నమాట. మా వదిన వచ్చేసి చిన్న బాబు డెలివరీ అయిందనమాట. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు ఆపరేషన్ చేయించుకొని, ఇంకా అందుకే రాలేదు. ఇంకా నెక్స్ట్ మా చెల్లెలు అయితే చేస్తుంది. చెల్లెలు అంటే చెల్లెలు కాదులేండి, అదే మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ పిల్లలు ఉంటాం కదా, వాళ్ళమే అనమాట. ఒక 1 ఇయర్ గ్యాప్ ఉంటుందన్నమాట వాళ్ళకు మాకు. తనకు కూడా ఒక బాబు ఒక పాప, అందరికీ ఒక బాబు ఒక పాప అయితే ఉన్నారనమాట. ఇంకా మేము 8 మంది అక్కా చెల్లెళ్ళము, 4 మగపిల్లలు అనమాట. ఇంకా మా 8 మందికి ఇద్దరు అనుకోండి, ఇంకా ఎంత అవుతుందో చూడండి. ఇంకా వేరే రిలేటివ్స్ని ఎవరిని పిలుచుకోవాల్సిన అవసరం లేదు. మేము మా అత్త మామలు ఆడపిల్లలు వీళ్ళమే ఎక్కువ ఉంటాం అనమాట. ఇంకా తినొచ్చేసి మా అత్తయ్య అనమాట, మన మేనమామ వాళ్ళ భార్య అనమాట. తనకు కూడా వచ్చేసి రసం అయితే చేస్తుంది. తనకు వచ్చేసి కూడా ఒక పాప ఒక బాబు. అంటే లేట్గా అమ్మ ఫస్ట్ కాబట్టి, అమ్మ వాళ్ళు 3 అక్క చెల్లెలలో అమ్మ ఫస్ట్ కాబట్టి అమ్మకు ఫస్ట్ మ్యారేజ్ అయింది. ఇంకా మామయ్య లాస్ట్ అనమాట. ఇంకా అందుకే లేట్గా మామయ్య పెళ్ళికి మేము 9th క్లాస్ చదువుతుంటేమి, ఇంకా అందుకే అత్తయ్య కొంచెం యంగ్గా ఉన్నారు. అంటే నాకంటే ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ పెద్దగా ఉంటాను అంతే అనమాట. ఎక్కువ ఏజ్ గ్యాప్ అయితే ఏముండదు. ఇంకా వీధిలో వాళ్ళు కూడా అందరూ వచ్చేసి రసం అయితే చేస్తున్నారనమాట. చాలా బాగా జరిగింది ఫంక్షన్. ఇంకోటి నేను రైస్ అవన్నీ వండినవి కూడా వీడియో తీశాను. ఆ వీడియో కూడా మా హస్బెండ్ మొబైల్లోనే ఉంది. వీలైతే ఇంకొక వీడియోలో అయితే అన్నీ యాడ్ చేస్తాను అనమాట. ఇప్పటికైతే ఈ వీడియోలో నా మొబైల్లో ఉన్న వీడియోస్ అన్నీ అయితే ఎడిట్ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మా రసం అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డే మంగళవారం ఏం లేదనమాట. మళ్ళీ బుధవారం వచ్చేసి రెండో పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే ఉందన్నమాట. మేము వెళ్ళాలి, ఈవినింగ్ అయితే వెళ్తాము. ఇంకా ఆలోపు ఈ వీడియో అయితే అప్లోడ్ చేసేసి వెళ్దాం అన్నట్టుగా అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. మళ్ళీ ఈ వీడియోస్ అనేసరికి ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఎడిట్ చేయడానికి కూడా మనసు ఒప్పదనమాట. ఏది చేయాలా ఏది చేయకూడదా అని కూడా కన్ఫ్యూజ్ అయిపోతాను. ఇంకా అందుకే ఫస్ట్ ఏ రోజు తీసినవి ఆ రోజు ఎడిట్ చేసేస్తే మంచిది కదా అన్నట్టుగా అయితే చేస్తున్నాను అనమాట. చూస్తూ ఉండండి.
పూజించడం అయిపోయిన తర్వాత నేమ్స్ అయితే చెప్పి లోపలికి రావాలన్నమాట. ఇంకా మేమైతే గడప దగ్గర నిలబడిపోయాము, మీ పేర్లు చెప్పేసి లోపలికి రమ్మని చెప్పేసి. ఇంకా మా అత్త కూతుర్ని మా అన్నయ్యనైతే అడుగుతున్నాము, చెప్పండి చెప్పండి అని అనేసరికి ఏం చెప్పాలి అని మా అత్త కూతురు అయితే అంటుంది. ఏం చెప్తావే, మీ ఇద్దరు పేర్లే చెప్పేసి లోపలికి రా అని చెప్తుంటే ఇద్దరు షేయి ఫీల్ అవుతున్నారనమాట. మా అక్క అంటుంది, నీ ఇవతలకి రా అంటే, లేదు నేను అక్కడే ఈసారి వాళ్ళ వైపు ఉండాలంటే, అంటే లేదు మనం అంతా ఒకవైపు ఉండాలనేసి ఇక్కడికైతే పిలిపించుకున్నాను అనమాట. ఇంకా వాళ్ళిద్దరు పేర్లు చెప్పడానికైతే చూడండి ఎలా మొహమాట పడిపోతున్నారు. మా అక్క అంటుంది, మా అన్నయ్యకి ఏం సిగ్గు లేదనమాట, మామూలుగా ఇంకా మనం అడిగేసరికి చెప్పేశారు, ఇంకా చెప్పాల్సిందంతా అత్తయ్య కూతురే అని చెప్తుందనమాట. లేదు ఎవరైనా కానీ ఇద్దరు చెప్పేసి లోపలికి రావాలని నేను చెప్తున్నాను. ఇంకా నేనైతే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులాగా అంజలి ఇలా కాకుండా సింపుల్గా చంపేసేయని చెప్తున్నాను. తను ఏం చెప్పిందో కూడా నాకు గుర్తులేదులే, అంత పెద్దగా నేను చెప్పలేను అనేసి చెప్తుందనమాట. ఇంకా కాసేపు ఆలోచించి ఎవరితో వచ్చామంటే నేను తానిషా వచ్చామని చెప్తుంది. మా అన్నయ్య పేరు తానిషా అనమాట. ఇంకా ఫైనల్గా నేను మా ఆయన తానిషా అయితే ఇద్దరం వచ్చామని చెప్పింది. మా అన్నయ్య నా భార్య ఆసియాతో పాటు కలిసి వచ్చానని మా అన్నయ్య కూడా చెప్పారనమాట. చాలా ఫన్నీగా అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. ఇంకా మ్యారేజ్లో ఇలానే అడుగుతాము, ఇంకా అలాగే ఎవరైతే పూలైతే తొడిగిస్తామో వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇలా అడుగుతామన్నమాట. ఇంకా ఎప్పుడు అడుగుతామండి, ఇప్పుడు మ్యారేజ్ కొత్తలోనే కదా అన్నీ సరదాలన్నీ తీర్చుకునేది. ఇంకా మేము కూడా ఇలాగే అలా చేసి చెప్పి వచ్చేవాళ్ళం అనమాట. ఇంకా అదే గుర్తొచ్చేసరికి మేమందరము అక్క చెల్లెలం అందరం కలిసి దండయాత్ర చేసేసామన్నమాట. ఇంకా అప్పుడు చెప్పింది, ఏం చెప్పాలంటే నేను మా ఆయన తానిషాతో వచ్చానని చెప్పింది. ఇంకా తన వంత అయిపోయిందనమాట, ఇప్పుడు మా అన్నయ్య వంత అనమాట. ఇంకా తను కూడా చెప్పేసి ఇద్దరు లోపలికి అయితే వచ్చేసారనమాట. ఇంకా అందరము అంటే ఇంకా రసం అయిపోయింది కదా, పెద్దవాళ్ళతో అందరితో ఆశీర్వాదాలు అయితే తీసుకుంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ మా అన్నయ్య ఇద్దరైతే ఇలా చేతులు కలుపుకొని అయితే సలాం చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ మా తమ్ముడు వస్తున్నాడని తను ఇంకా మా తమ్ముడు మా అన్నయ్య ఇద్దరైతే సలాం చేసుకుంటారు. మీరు ఎందుకు రా ఇద్దరు ఎంత దూరం నిలబడుతున్నారు, శత్రువులు కాదు కదా మిత్రులే కదా, మా దగ్గరగా ఉండనని సరేసరికి మా తమ్ముడు అయితే నవ్వుతున్నాడు అనమాట. మా తమ్ముడు మా అన్నయ్య ఇక్కడ వచ్చేసి మా డాడీ అనమాట. మా డాడీ ఇంకా మా డాడీకి కూడా కొడుకు వరుస అవుతారు కాబట్టి కొడుకే అనమాట. ఇంకా ఇక్కడ నేను నిడిగా పెట్టాలంటే మొబైల్ మర్చిపోయి ఇలా హాఫ్ స్క్రీన్లో పెట్టాను అనమాట. మా తమ్ముడు వచ్చేసి మళ్ళీ మొబైల్ అలాగా అది ఇలా తిప్పేయని చెప్పాడు. స్ట్రైట్గా పెడితే తక్కువ మంది పడతారు వీడియోలో, ఇలా అడ్డం పెట్టేస్తే అందరూ పడతారని చెప్పాడు. బట్ మన తెలివి తెల్లారినట్టు ఉంటుంది కదా, ఇంకా అలా అయితే తీయలేదనమాట. మా తమ్ముడు వచ్చేసి మళ్ళీ వాడే తీశాడనమాట. ఇంకా అమ్మ నాన్న అత్తయ్య వాళ్ళ కూతురు అన్నయ్య అనమాట. ఇలా జంటలుగా వీడియోస్ ఇంకా ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఆ తర్వాత 1 by 1 అయితే అందరు వచ్చేసి ఫొటోస్ వీడియోస్ దిగుతున్నారు. ఇంకా మా మామయ్య వాళ్ళ వైఫ్ కూడా వచ్చేసింది. నాకైతే పెళ్ళికూతురు శారీ బాగా నచ్చింది అనమాట. కలర్ కాంబినేషన్ బాగుంది, అలాగే బ్లౌజు మొత్తం ఆపోజిట్ అయితే వచ్చిందనమాట శారీకి. అమ్మ సెలెక్షన్ కూడా బాగానే ఉంటుంది, నాకు కూడా నచ్చుతుంది. ఇంకా నేను వచ్చేసి పూలు పెట్టుకోవడానికి తీసుకున్నాను అనుకున్నాడు మా డాడీ. ఇంకా అందుకే పూలు పెట్టుకోపోమ్మా అంటుంటే, లేదు డాడీ నాకు కాదు పూలు పెళ్ళికూతురుకి అని చెప్పేసి అక్కడ పెట్టేసి వస్తున్నాను. ఇంకా నేనైతే మా అమ్మని మా నాన్ననైతే పక్కన తోసేసి ఫస్ట్ మా ఫ్యామిలీ ఫోటో దిగిన తర్వాత మీరు రాండి డాడీ అని చెప్తున్నాను అనమాట. మా హస్బెండ్ ఏమంటున్నారంటే, ఫస్ట్ వాళ్ళతో దిగి మళ్ళీ మన ఫ్యామిలీ దిగొచ్చు కదా, నీ మైండ్ నువ్వు అని కామెడీగా అంటున్నారనమాట. మా పాప అయితే చాలా బాగా పడింది అనమాట. అసలు ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు, మార్నింగ్ రెడీ అయ్యి వచ్చినది. బట్ చాలా బాగా పడుతుంది అనమాట మా పాప. ఫోటోకి ఫేస్ కట్ బాగుంటుంది. ఇంకా ఫ్యామిలీ అందరం అయితే దిగుతున్నాము. నేనైతే మా తమ్ముడు నువ్వు మిస్ అయ్యావు కదా అంటే సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నామని చెప్పాడు. ఇంకా సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాము. ఇంకా ఇక్కడితో అయితే నా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియో అయితే ముందుకైతే వస్తాను, అంతవరకు వెయిట్ చేస్తుండండి. సెల్ఫీ వీడియోతో అయితే నా వీడియోని అయితే కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, ఐ లవ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మదిహర హిల్ బ్లాగ్స్ అండి.
ఇంకా బాబు అయితే మిస్ అయ్యాడనమాట. బాబు నిద్రపోయాడు. నిద్రపోయలేదు లేండి, నెయిల్ పాలిష్ మొత్తం డ్రెస్ మీద వేసుకున్నాడు. బాయ్.